నమస్కారం. భవకు స్వాగతం. బ్యాక్టీరియా ఈ పేరు వినగానే రకరకాల వ్యాధులు, వాటితో వచ్చే బాధలు గుర్తుకొస్తాయి. కానీ బ్యాక్టీరియాలో కూడా మంచివి, మేలు చేసేవి కూడా ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఇలా మనకు మేలు చేస్తూ మన శరీరంలోనే ఉంటూ మనతో సహజీవనం చేసే బ్యాక్టీరియా ఈస్ట్లను ప్రోబయాటిక్స్ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. అయితే చిక్కేమిటంటే మనకు తెలియకుండానే మన లోపల మంచి బ్యాక్టీరియాను చంపేసుకుంటున్నాం. యాంటీబయోటిక్ మందుల్ని అతిగా వాడటం, గజిబిజి ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు మన పొట్టలో మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తూ చెడు బ్యాక్టీరియాను పెంచుతున్నాయి. ఫలితంగా పేగుపోత వ్యాధులు మొదలుకొని క్యాన్సర్ల వరకు మనకు అనేక రకాల సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మన లోపలి మంచి బ్యాక్టీరియా, మంచి చెడుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు చాలా వ్యాధులు మనకు పెద్ద మిస్టరీ. అవెందుకొస్తున్నాయో, దానికి కారణమేమిటో తెలియక కొన్ని యుగాల పాటు మనిషి అయోమయంలో, అపోహలో గడిపేశాడు. కాని సూక్ష్మజీవులు మన కంట పడిన తరువాత వ్యాధుల పట్ల మన అవగాహనే మారిపోయింది. మన కంటికి కనిపించని బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులే వ్యాధులకు కారణమవుతున్నాయి అని గ్రహించగానే వాటిని మట్టుబెట్టే యాంటీబయోటిక్స్ రంగం మీద దృష్టి సారించాం. ఆ సూక్ష్మజీవులను అడ్డుకోవడానికి పరిశుభ్రత పాటించడం వంటివి ఆరంభించాం. దీంతో ఎన్నో వ్యాధుల్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగాం, ఎన్నో ప్రాణాలను కాపాడుకోగలిగాం. కాని వీటన్నింటి వల్ల మనందరిలో బ్యాక్టీరియా అంటే చెడ్డది, మనకు హాని చేసేది అన్న భావన బాగా బలపడిపోయింది. సూక్ష్మజీవులంటే మనకు కీడు తలపెట్టేవే అన్న నమ్మకం కూడా బలపడింది. కాని ఇది నిజం కాదు. బ్యాక్టీరియాలో మనకు మేలు చేసేవి, మన ఆరోగ్యానికి ఉపకరించేవి కూడా చాలానే ఉన్నాయి. మన పొట్టలోని బ్యాక్టీరియా ఈ కోవకే చెందుతుంది. అసలు గట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. నోటితో మొదలుపెట్టి అన్నవాహిక, కడుపు, చిన్న పేగులు, పెద్ద పేగులు, రెక్టమ్, యానల్ కెనాల్, ఇదంతా కూడా మనం గట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. గట్టి మనం సెకండ్ బ్రెయిన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే గట్ లోపల ఉండే మైక్రోబయాటా ఏదైతే ఉంటుందో, మైక్రోబయోమ్ అంటే మళ్ళీ బ్యాక్టీరియా, పనికొచ్చే బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు, ఇవన్నీ కలిపి ఒక గట్ మైక్రోబయాటా అని చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్క మనిషిలో ఎన్ని మైక్రోబయాటా ఉంటాయంటే 100 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంటున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంటే దాదాపు ప్రతి మనిషి లోపల కూడా 100,00,000 కోట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో ఈ బ్యాక్టీరియా అన్నది ఉంటుంది. అది కూడా పేగుల్లోనే. అయితే దీని బరువే మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 2 కిలోల బరువు ఉంటుంది అని స్టడీస్ చెప్తున్నాయి. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఈ బ్యాక్టీరియా ఏంటి, మనకు హెల్ప్ చేయడం ఏంటి అని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 95% సెరటోనిన్ అన్నది మన పేగుల్లోనే ఉత్పత్తి అవుతుంది. అది కూడా ఈ పనికొచ్చే బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అవుతుంది. సెరటోనిన్ అన్నది ఫీల్ గుడ్ హార్మోన్. ఆ సెరటోనిన్ బాగుంటేనే మూడ్ బాగుండేది, మన నిద్ర బాగుండేది, అన్నీ మన యాక్టివ్గా పనులు చేసుకోవడం అన్నది జరుగుతుంది. అదే కాకుండా 50% డోపమీన్ అన్నది కూడా పేగుల్లోనే రిలీజ్ అవుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. ఈ డోపమీన్ అన్నది ఒక రివార్డ్కి సంబంధించిన, మోటివేషన్కి సంబంధించిన హార్మోన్. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్యాడ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అన్నది పెరిగిపోయే ఆస్కారం ఉంటుంది. అండ్ మనం తీసుకునే అనేక పదార్థాల వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా అన్నది డ్యామేజ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు చాలామందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, అట్లాగే మందు తాగే అలవాటు ఉంటుంది, ఆల్కహాల్, ఇది గుట్కా లాంటి హ్యాబిట్స్ ఉంటాయి. సో ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుడ్ గట్ బ్యాక్టీరియా అన్నది డ్యామేజ్ అయిపోవడం చూస్తున్నాం. అండ్ ఈ తినే వేరియస్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, తినే జంక్ కల్చర్ ఎక్కువైపోవడం వల్ల ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ కూడా ఎక్కువైపోవడం చూస్తున్నాం. అదే కాకుండా ఈ గట్ మైక్రోబయోమ్ ఏదైతే ఉందో, బ్యాడ్ గట్ మైక్రోబయోమ్ ఉన్నప్పుడు వీళ్ళల్లోనే బరువు పెరిగిపోతున్నారు. అండ్ ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా ఉంటుందో అది బరువును కూడా నియంత్రణలో ఉంచుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా, దీంట్లో గుడ్ గట్ బ్యాక్టీరియా, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా
రెండింటి మధ్యలో సమతుల్యత ఎప్పుడైతే పోతుందో అప్పుడు కొన్ని రకాల సిమ్టమ్స్ కనబడడం మొదలవుతాయి. బ్యాడ్ గట్ బ్యాక్టీరియా పెరిగిపోయిందన్నప్పుడు పొట్ట లోపల ఉబ్బరం రావడము, ఫ్లాటులెన్స్ అన్నది, ఎక్కువగా గ్యాస్ పాస్ చేయడము, విరోచనాలు అవ్వడము, లేదంటే మలబద్ధకం అవ్వడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. మన పేగుల నిండా కోటానుకోట్ల బ్యాక్టీరియా సజీవంగా తిరుగాడుతూ ఉంటుంది. వీటిలో ఎన్నో రకాలున్నాయి. ఇవి ముఖ్యంగా పెద్ద పేగు, చిన్న పేగులో నివాసముంటూ అనుక్షణం రకరకాలుగా మనకు మేలు సహాయం చేస్తుంటాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం దగ్గర నుంచి భారీ సైన్యంలా ఇవి పనిచేస్తూ హానికారక సూక్ష్మజీవుల నుంచి మన పేగులకు రక్షణగా పహారా కాస్తాయి. అలాగే విటమిన్ B12, విటమిన్ K వంటి పోషకాలను ఉత్పత్తి చేస్తాయి. సహజమైన యాంటీబయాటిక్స్, ఆమ్లాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి ఉత్పత్తి చేయడం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షణగా నిలుస్తుంది బ్యాక్టీరియా. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రోగకారకాలపై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. విషతుల్యాలు, అలర్జీ కారకాలు, హానికారకమైన సూక్ష్మజీవులపై పోరాటానికి సిద్ధపడతాయి. అయితే ఈ బ్యాక్టీరియా అంతా మంచిదే కాదు. దీనిలో దాదాపు 10% చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దీని ప్రాబల్యత పెరిగితే పొట్టలో గ్యాస్ పెరగడం, అజీర్ణం, విరేచనాల వంటివి చుట్టుముడతాయి. కొన్నిసార్లు ఇవి క్యాన్సర్లకు కారణం కావచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గట్ హెల్త్ అన్నది చాలా మందిలో డిస్టర్బ్ అయిపోవడం చూస్తున్నాము. దీనికి ముఖ్యమైన కారణము లాక్టోజ్ ఇంటాలరెన్స్. అంటే పాల పదార్థాలు చాలా మందిలో పడట్లేదు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోయినప్పుడు గట్ డిస్టర్బ్ అవ్వడం చూస్తున్నాం. అట్లాగే గ్లూటెన్ ఇంటాలరెన్స్. ఇప్పుడు గ్లూటెన్ అంటే ఇప్పుడు గోధుమలు తింటున్నారు అందరు. గోధుమలలో వీటిలో గ్లూటెన్ ఉండడం అన్నది చూస్తున్నాం. గ్లూటెన్ చాలా మందిలో పడక కూడా పొట్ట డిస్టర్బ్ అయిపోవడం చూస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు బేకరీ ఐటమ్స్ ఉంటాయి, మైదాలో కూడా గ్లూటెన్ ఉంటుంది. సో ఈ గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు పొట్ట డిస్టర్బ్ అయిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా నాన్ వెజిటేరియన్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా గట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ ఏవి తీసుకున్నా అవి ఒత్తిడిని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఈ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బయట చికెన్ ఇది చాలా మటుకు జెనెటికలీ మాడిఫైడ్ అయిపోయింది. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా గట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇవే కాకుండా కార్బొనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, హై షుగర్ సిరప్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా గట్ మైక్రోబయోమ్ అన్నది డిస్టర్బ్ అయిపోవడం చూస్తున్నాము. గట్ హెల్త్ డ్యామేజ్ అవ్వడం చూస్తున్నాము. యాంటీబయాటిక్స్ కూడా చాలాసార్లు ఇన్ఫెక్షన్ అని యాంటీబయాటిక్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే యాంటీబయాటిక్ తీసుకున్న ప్రతిసారి కూడా బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ గట్ బ్యాక్టీరియా కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. సో అందుకనే యాంటీబయాటిక్ కోర్స్ తర్వాత చాలామందికి వీక్గా అనిపించడం, డల్గా అనిపించడం అన్నది చూస్తున్నాం. సో మళ్ళీ ఆ గుడ్ గట్ బ్యాక్టీరియా పెరగడానికి ఒక వారము 10 రోజుల్లో టైం పడుతుంది. అప్పటిదాకా కూడా వీళ్ళల్లో కొంచెం లో మూడ్, వీక్నెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఎన్ని పరీక్షలు చేసినా, ఎన్ని రకాల చికిత్సలు ప్రయత్నించినా అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు పొట్టలో బ్యాక్టీరియాను ఒకసారి పరిశీలించడం అవసరం. పొట్టలో మంచి బ్యాక్టీరియా తగ్గి చెడు బ్యాక్టీరియా మోతాదు పెరిగినప్పుడు చికిత్సలు ఎన్ని చేసినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతారు డాక్టర్లు. మనలోని మంచి బ్యాక్టీరియా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండేందుకు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని రక్షించుకుంటూ చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. అయితే నేటి ఆధునిక కాలంలో మనం విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడడం, శుద్ధి చేసిన రిఫైన్డ్ ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా బలహీనపడి చెడ్డ బ్యాక్టీరియా బలోపేతమవుతోంది. పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగడం వల్ల పేగుపూత అంటే IBD, IBS, అల్సరేటివ్ కొలైటిస్, పెద్ద పేగు క్యాన్సర్ల వంటివి పెరుగుతున్నాయని పరిశోధనా ప్రపంచం ఇప్పటికే బలంగా విశ్వసిస్తోంది. మన పేగుల్లో ఈ బ్యాక్టీరియా ఒకదానితో ఒకటి తలపడుతూ, నిరంతరం పోరాడుతూ, ఒకదాని స్థానాన్ని మరొకటి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువ ఉన్నంత వరకు సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్టీరియా పెంచడం ద్వారా చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించాలని పరిశోధకులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ప్రోబయోటిక్స్ వంటివన్నీ ఈ ప్రయత్నాల్లో భాగమే.
చాలాసార్లు ఈ తీసుకునే షుగరీ సిరప్సో లేకపోతే ఈ జంక్ ఫుడ్డో కూల్ డ్రింక్లు ఏవైతే తీసుకుంటారో ఇవన్నీ సింపుల్ షుగర్స్ ఉంటాయి. అంటే చిన్న పేగులోనే ఇవన్నీ అబ్జార్బ్ అయిపోతాయి. ఈ ఫుడ్స్ అన్నవి పెద్ద పేగు దాకా వెళ్ళవు కూడా. సో ఇప్పుడు పెద్ద పేగుకి వెళ్ళి గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేసే ఫుడ్స్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నవి గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తాయి. ఫైబర్ దేంట్లో ఉంటుంది? మళ్ళీ ఆకుకూరలలో, బీన్స్లలో, రూట్ వెజిటేబుల్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఒక శరీరానికి ఒక రోజుకి ఎంత ఫైబర్ కావాలి అంటే 70 కిలోల బరువు ఉన్న వాళ్ళకి కనీసం 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ ప్రతిరోజు అవసరం ఉంటుంది. అయితే ఫైబర్ తింటున్నాం కదా అని అనుకుంటారు, కానీ కావాల్సిన మోతాదులో తీసుకుంటున్నామా లేదా అన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 100 గ్రాములు పాలకూర తీసుకున్నట్టయితే మీకు దాంట్లోంచి 3 గ్రాముల ఫైబర్ మాత్రం దొరుకుతుంది. అట్లాగే 100 గ్రాములు బీన్స్, చిక్కుడు, గోరుచిక్కుడు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు 12 నుంచి 16 గ్రాముల దాకా మీకు ఫైబర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని రకాల పళ్ళల్లో ప్రతి రకాల పండ్లు తీసుకున్నప్పుడు డిపెండింగ్ ఆన్ ది ఫ్రూట్ దట్ యూ టేక్ 1 నుండి 2 గ్రాముల ఫైబర్ దొరకవచ్చు. సో మీరే ఆలోచించండి, అంటే ఎంత ఫైబర్ తీసుకుంటే మీకు రోజుకు 30 గ్రాముల ఫైబర్ మీకు అందుబాటులో ఉంటుంది అన్నది. అండ్ ఫైబర్ అన్నది మీకు ఫుడ్ కాదు, అది మీరు తీసుకునే ఫైబర్ మీ గట్ బ్యాక్టీరియాకి ఫుడ్. అండ్ ఈ ఫైబర్ కూడా ఏం చేస్తుంది, ఇది మీ వాటర్ని అంటే వాటర్ తాగినప్పుడు కూడా 70% కన్నా ఎక్కువ చిన్న పేగులోనే అబ్జార్బ్ అయిపోయి కిడ్నీ యూరిన్ లాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఫైబర్తో పాటు వాటర్ తీసుకుంటారో అది హైడ్రేషన్ అన్నది మెయింటైన్ చేసి ఈ నీరు అన్నది పెద్ద పేగుకి చేరే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గట్ హైడ్రేషన్ అన్నది కూడా సరిగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు తీసుకునే ఫైబర్ అన్నది మీ గట్ బ్యాక్టీరియాకి ఆహారం, మీకు కాదు. ఆ ఫైబర్ని డైజెస్ట్ చేసి మీకు దాని నుంచి పనికొచ్చే మాలిక్యూల్స్ని ఈ గట్ బ్యాక్టీరియా లిబరేట్ చేయడం జరుగుతుంది. సో అందుకే గట్ బ్యాక్టీరియా బాగున్నప్పుడు ఇమ్యూనిటీకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంటెస్టైనల్ మ్యూకోసల్ బ్యారియర్ అన్నది సరిగ్గా పనిచేస్తుంది. మలబద్ధకం లాంటివి రాకుండా ఫుడ్ అన్నది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి గ్యాస్ ఇష్యూ లాంటిది లేకుండా ఇవి బరువుని కూడా నియంత్రణలో ఉంచేటట్టు, నిద్ర కూడా సరిగ్గా ఉండేటట్టు ఈ గట్ బ్యాక్టీరియా అన్నది హెల్ప్ చేస్తుంది. పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు ప్రోబయోటిక్స్ ఒక మంచి పరిష్కారం. అయితే ప్రోబయోటిక్స్ని నోటితో తీసుకున్నప్పుడు జీర్ణాశయంలోని ఆమ్లాల ధాటికి ఇవి అక్కడే చనిపోవచ్చు. కాబట్టి బయట నుంచి పంపడం కాకుండా ఇప్పటికే పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా ప్రాబల్యాన్ని పెంచడం, లేదంటే ఈ 2 మార్గాలను కలపడం వంటి రకరకాల పద్ధతుల ద్వారా ప్రీబయాటిక్స్, సింబయోటిక్స్ వంటి వాటిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. యాంటీబయాటిక్స్ తీసుకుంటే అవి పొట్టలోని మంచి బ్యాక్టీరియాని చంపేస్తాయి. కాబట్టి ఆ ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రోబయాటిక్స్ తీసుకోవటం మంచిది అన్న భావన చాలామందిలో ఉంది. కానీ ఇది సరైంది కాదు. ఎందుకంటే యాంటీబయోటిక్స్ కేవలం పొట్టలోని బ్యాక్టీరియానే కాదు, ఈ ప్రోబయోటిక్స్ను కూడా చంపేస్తాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. యాంటీబయోటిక్స్ వాడడం ఆపేసిన తరువాత సహజంగానే కొద్ది రోజుల్లో మళ్లీ మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి ప్రోబయోటిక్స్ అవసరం ఉండదు. దీర్ఘకాలంగా నీళ్ల విరేచనాలు, చిన్న చిన్న పుళ్ళు పడి పెద్ద పేగు పూత, క్రోన్స్ వంటి వ్యాధులతో వచ్చే నీళ్ల విరేచనాల్లో మాత్రమే ప్రోబయోటిక్స్తో ప్రయోజనం ఉంటుంది. మనం ఈ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అన్నది వదిలేసి గుడ్ ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత 2 వారాలలో మన టేస్ట్ బడ్స్ అన్నవి మారి ఈ గుడ్ ఫుడ్కి అడాప్ట్ అవ్వడం అన్నది జరగడం చూస్తున్నాం. అట్లా అని గట్ బ్యాక్టీరియా ఎన్ని రోజులలో మారుతుంది అంటే అది మనం తీసుకునే ఫుడ్ బట్టి, ఆల్రెడీ అయిన డ్యామేజ్ ఎంత ఉందన్న దాన్ని బట్టి, మన హెల్త్ ఎన్ని రోజుల్లో ఇంప్రూవ్ అవుతుంది అన్నది చెప్పడానికి ఉంటుంది. కనీసం 2 వారాలు అయితే మినిమం టైం పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అండ్ దీంట్లో మనం ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ అని మాట్లాడుకుంటాం ఉంటాం. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? మనకి పనికొచ్చే బ్యాక్టీరియాని మనం ప్రోబయోటిక్స్ అని అంటాం. అది ప్రీబయోటిక్స్ అన్నది ఆ ప్రోబయోటిక్స్, ఆ బ్యాక్టీరియాకి ఏదైతే ఆహారం ఉంటుందో దాన్ని మనం ప్రీబయోటిక్ అని చెప్తాం. సో దీంట్లో అసలు ప్రోబయోటిక్ ఫుడ్స్ న్యాచురల్గానే ఏం తీసుకోవచ్చు అని అడిగినప్పుడు సింపుల్గా మనకి ఇప్పుడు పెరుగు ఉంటుంది, ఫర్మెంటెడ్ ఫుడ్. కాకపోతే ఆ పెరుగు వల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోవడం వల్ల, దీంట్లో కొలెస్ట్రాల్ శాతం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఈ లాక్టోజ్ చాలామందికి పడకపోవడం వల్ల ఇతర ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంట్లో పులిసిన పిండిలు అంటారు,
ఇప్పుడు ఇడ్లీ దోశ చేసినప్పుడు వాటిని ఆ పిండిని మనం ముందు రోజు పెట్టుకొని అది ఫర్మెంట్ అయిన తర్వాత దాంతో ఇడ్లీ దోశ చేసుకుంటాం. కాబట్టి ఇవి మంచివి, ఇవి ప్రోబయాటిక్ యాక్షన్ అన్నది ఉంటుంది. ఇది మీ గట్ బ్యాక్టీరియాని సబ్స్టిట్యూట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ దీనితో పాటు మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఫైబర్ ఉంటుందో అది మీ గట్ బ్యాక్టీరియాకి ఆహారం లాగా పనిచేస్తుంది. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు కెఫీర్ గ్రెయిన్స్ అని ఉంటాయి. కెఫీర్, వాటర్ కెఫీర్ ఉంటుంది, మిల్క్ కెఫీర్ ఉంటుంది. ఇవి లైవ్ గ్రెయిన్స్. ఇవి బ్యాక్టీరియాని మనం ఇంట్లో ఆ గ్రెయిన్స్ని దాంట్లో వాటర్లో వేసేసి అవి ఫర్మెంట్ అయిన తర్వాత ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా గట్ బ్యాక్టీరియా హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు కిమ్చి అని ఉంటుంది, కంబూచా అని ఉంటుంది, టెంపే అని ఉంటుంది, ఫర్మెంటెడ్ సాయ్ బీన్స్ ఇవన్నీ. ఇదే కాకుండా సార్క్రాట్ అని ఉంటుంది, అంటే పికిల్డ్ ఫర్మెంటెడ్ క్యాబేజ్, ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల కూడా గట్ బ్యాక్టీరియా అన్నది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవే కాకుండా ఇప్పుడు మనం బయట మార్కెట్లోకి వెళ్ళినట్టయితే ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ అని చాలా దొరుకుతాయి. ఒక్కొక్కళ్ళు 1 బిలియన్, 2 బిలియన్, 10 బిలియన్ ప్రోబయోటిక్స్ అని అంటారు. అయితే ఈ సబ్స్టిట్యూట్స్ అన్నిటికన్నా కూడా న్యాచురల్గా మనం తీసుకోవడం బెటర్. చాలామంది ప్రోబయోటిక్స్ తీసుకోవడము, క్యాప్సూల్స్ తీసుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఒకటే రకం క్యాప్సూల్, ఇప్పుడు ఒక్కొక్క క్యాప్సూల్లో ఒక్కొక్క పర్టికులర్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది అన్నప్పుడు ఆ ఒక్కటే క్యాప్సూల్ని లాంగ్ టర్మ్లో తీసుకోవడం వల్ల కూడా ఆ ఒక్కటే బ్యాక్టీరియా ఎక్కువైపోవడము, వేరే స్ట్రెయిన్స్ యొక్క బ్యాక్టీరియా తగ్గిపోవడం అన్నది మళ్ళీ అది కూడా కరెక్ట్ కాదు. సో ఒకరోజు మీరు ఇడ్లీ తిన్నారు, ఒకరోజు దోశ తిన్నారు, ఒకరోజు సార్క్రాట్ చిన్న క్వాంటిటీస్లో తీసుకున్నారు, ఇంకో రోజు యాపిల్ సీడర్ వెనిగర్ ఒక చెంచా ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి తీసుకున్నారు. ఇట్లా మార్చి తీసుకోవడం వల్ల అనేక రకాల స్ట్రెయిన్స్ అన్నవి మీకు పెరగడం అన్నది చూస్తాము. ఆ గట్ అన్నది సింబయాసిస్ అన్నది ఎట్లా చేసుకోవాలో అది చూసుకుంటుంది. సో అన్ని రకాల స్ట్రెయిన్స్ ఉండాలి. ఒకటే రకం స్ట్రెయిన్ ఎక్కువైపోయినా దానివల్ల హెల్ప్ అవ్వదు. మన పేగుల్లో బ్యాక్టీరియా పెరగటానికి జన్యుపరమైన అంశాలు కొంతవరకు కారణమైతే, పర్యావరణ పరంగా అంటే తినే ఆహారం, తాగే నీరు వంటివన్నీ కూడా కొంతవరకు దోహదం చేస్తాయి. అందుకే తేన్పులు, గ్యాస్ ఎక్కువగా తయారవటం వంటి ఒకే రకమైన జీర్ణ లక్షణాలు కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే బిడ్డకు మొదటగా పేగుల్లో బ్యాక్టీరియా తల్లి నుంచి వస్తుంది. తల్లిపాలు తాగే బిడ్డల్లో బిఫిడో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. అందుకే వీరిలో జీర్ణ సమస్యలు తక్కువని చెబుతారు నిపుణులు. మనలోని మంచి బ్యాక్టీరియా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన పేగుల్లో మన శరీరంలో ఉన్న మొత్తం కణాలకు 10 రెట్ల ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉంది అని గుర్తించిన తరువాత వైద్య పరిశోధనా రంగం వీటిపై మరింత లోతుగా పరిశోధన ఆరంభించింది. మానవ జీనోంలో కేవలం 23,000 జన్యువులుండగా మన పేగుల్లోని బ్యాక్టీరియాలో కనీసం 33 లక్షల జన్యువులున్నాయి అని పరిశోధనల్లో తేలింది. అలాగే ఈ బ్యాక్టీరియా జాతులు దాదాపు అందరిలోనూ ఒకేలా ఉంటున్నాయి అని, ముఖ్యంగా వీటిలో క్యాన్సర్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి వ్యాధుల్ని కలుగజేసే జన్యువులు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. పేగుల్లోని బ్యాక్టీరియా మనలో ఆకలిని, శరీరంలోని జీవక్రియలను, ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధకతను ప్రభావితం చేస్తుందని, తద్వారా ఊబకాయం పెరగడానికి ఈ పేగుల్లోని బ్యాక్టీరియానే దోహదం చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఊబకాయం నుంచి క్యాన్సర్ వరకు చాలా వ్యాధులకు ఈ పేగుల్లో బ్యాక్టీరియా ఆధారంగా చికిత్స చేయడం తథ్యం అని అర్థమవుతోంది. ఇప్పటికే నోటి ద్వారా మంచి బ్యాక్టీరియానివ్వడం, ప్రోబయాటిక్స్ ముఖ్యమైన చికిత్సా విధానంగా ఆచరణలోకి రావడం ఇందుకు బలమైన ఆధారం. సో ఇప్పుడు గట్ హెల్త్ బాగవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు డయటరీ డిసిప్లిన్ అన్నది ఉండాలి. ఏ టైంకి మనం భోజనం చేస్తున్నాము, ఆ తినే భోజనం ఏం తింటున్నాము, దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండి పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకున్నప్పుడు గట్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవ్వడం చూస్తున్నాం. అదే కాకుండా వాటర్ ఎంత తాగుతున్నాం అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చాలామంది లీటర్న్నర కూడా నీళ్లు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఒక 70 కిలోల నుంచి 80 కిలోలు బరువు ఉన్నారు అన్నప్పుడు డైలీ రిక్వైర్మెంట్ కనీసం 3 లీటర్లు నీళ్లు ఇంటేక్ అన్నది ఉండాలి. అది కూడా ఎప్పుడు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు కొద్దిగా తీసుకుంటే ఆ గట్ హైడ్రేషన్ అన్నది కరెక్ట్గా ఉండడం చూస్తున్నాం. ఒకటేసారి లీటర్ తాగినా అది మనకు హెల్ప్ అవ్వదు. మీరు స్మాల్ క్వాంటిటీస్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాలి. అట్లాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొద్దు. కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని ఉండడం వల్ల పేగుల్లో చలనం అన్నది తగ్గిపోతుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అన్నది సరైన టైంలో జరగాలి అంటే మనం లేచి నడుస్తున్న ప్రతిసారి పేగుల్లో చలనం అన్నది ఉంటుంది. సో ఇప్పుడు సిట్టింగ్ డిసీజ్ అని చాలా చూస్తున్నాం. ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటున్న వాళ్ళు ఎంతసేపు కూర్చొనే ఉంటున్నారు.
చెప్తున్నారు అంటే ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ డూ ఎక్సర్సైజ్ ఆర్ నాట్, పొద్దున లేసి ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా 7 నుంచి 8 గంటలు కంటిన్యూస్గా కూర్చొని ఉంటున్నారు అంటే వీళ్ళలో ఊబకాయం అన్నది రావడం, విజరల్ ఫ్యాట్ ఎక్కువైపోవడము, వీళ్ళలోనే గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోవడము అన్నది ఎక్కువగా చూస్తున్నాం. అండ్ వీళ్ళలోనే జన్యుపరంగా కూడా మార్పులు వచ్చి షుగర్, బీపీ ఎక్కువ వస్తున్నట్టు కూడా స్టడీస్ చెప్తున్నాయి. సో వాటర్ ఇంటేక్ బాగుండాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొద్దు, అండ్ రాత్రి చేసే భోజనము తొందరగా చేయాలి. పనికొచ్చే ఫుడ్, ప్రోబయోటిక్ ఫుడ్, ప్రీబయోటిక్ ఫుడ్ అన్నది న్యాచురల్గానే తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. రాత్రి తినే భోజనం తొందరగా తినండి. 6:30, 7 వరకు మీ డిన్నర్ అయిపోవాలి. 9:30, 10 పడుకోవాలి. అండ్ ఆ పడుకునేది కూడా స్లీప్ కన్సిస్టెన్సీ అన్నది కరెక్ట్గా ఉండాలి. అంటే రోజు ఏ టైంకి పడుకుంటున్నారు, ఏ టైంకి లేస్తున్నారు అన్నది ఫిక్స్ అయిపోయి ఉంటే రిజల్ట్స్ అన్నవి బాగా కనబడుతున్నాయి. మీరు ఒక రోజు తొందర పడుకొని ఒక రోజు లేట్గా పడుకొని ఇది మీకు హెల్ప్ అవ్వదు. పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇందుకు ఎంతో అవసరమైతే తప్పించి యాంటీబయాటిక్స్, యాంటాసిడ్, స్టెరాయిడ్ మందుల్ని వాడకూడదు. అలాగే విరేచనాలు అయ్యేందుకు మందులు వేసుకోవటం మంచిది కాదు. వాటి వల్ల పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా కొట్టుకుపోతుంది. ఆహారంలో తీపి, చక్కెరలు ఎక్కువ ఉండే పదార్థాలు, బాగా శుద్ధి చేసిన రిఫైన్డ్ పదార్థాల్ని బాగా తగ్గించాలి. ఇవి పేగుల్లో పులిసినట్టయితే చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయేందుకు దోహదం చేస్తాయి. మాంసాహారాలు బ్యాక్టీరియాతో చర్య జరిపి పేగుల కణాల్లోని డిఎన్ఏలో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాంసాహారాన్ని సాధ్యమైనంత తక్కువ తింటూ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక మద్యం అనేది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని దెబ్బతీయడంతో పాటు చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం పెరిగేలా కూడా చేస్తుంది. కాబట్టి తరచూ మద్యం తాగకుండా ఉండడం పొట్టకు మంచిది. తాజా పండ్లు, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవడం పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకి ఎంతో మేలు చేస్తుంది. మన పొట్టను రెండో మెదడుగా చెప్పుకోవచ్చు. తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు ఆ ప్రభావం మన పొట్టపైన కనిపిస్తుంది. పేగుల్లో గడబిడ, వాంతి అవుతున్నట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే చాలా రకాల సమస్యలు మన పొట్టలోని బ్యాక్టీరియాతో ముడిపడి ఉంటాయి. అందుకే పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవటం, పొట్టలో మంచి బ్యాక్టీరియా మోతాదు చక్కగా ఉండేలా చూసుకోవటం చాలా అవసరం. ఇందుకు ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టుకోవటం, అవసరమైతే ప్రోబయోటిక్స్ సాయం తీసుకోవటం అన్ని విధాలా మేలు.